కార్తీక మాసం మొదటి రోజు కార్తీక పురాణం మొదటి అధ్యాయం. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు నైవిషారణ్యంలో శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతునిగాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణేతిహాసములను వేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించినాను. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటుమి, కాన తమరు ఆ వ్రతమును వివరింపవలసిందిగా అని కోరిరి. అంతా ఆ సూత మహర్షి, ఓ ముని పుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా, బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ కథను వినిపించెదను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలిగుటే కాక వారు ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకింపండి అని ఇట్లు చెప్పుసాగిను. పూర్వము ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరములు గగనమ్మున విహరించుచుండగా, పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలగజేయునట్టుది, సకల మానవులు వర్ణభేదముల్లేగా ఆచరింపదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడేది అగు ఆ వ్రతమును వివరింపమని కోరెను. అంతటా మహేశ్వరుడు మందహాసమునరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడకు జనక మహారాజుకు వివరింపబోచున్నాడు. చూడు, ఆ మిథిలా నగరం వైపు అని మిథిలానగరం వైపుగా చూపించెను. అప్పుడు మిథిలానగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమరి రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళి చేత నా దేహము పవిత్రమైనది. తమరు ఇటకేల వచ్చితిరో సెలవివ్వండి అని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టి తిని, దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభించవలని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమ, అటులనే ఇత్తును, స్వీకరింపుడు. కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమ బోటి దైవజ్ఞులనడిగి సంశయమును తీర్చుకోదలచితిని. నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరంలో అన్ని మాసములలో కార్తీక మాసమే ఎందుకంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసం యొక్క గొప్పతనం ఏమి అని సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యము గురించి వివరింపవలసినది అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోయే వ్రతకథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతం యొక్క ఫలం ఇంతని చెప్పనలవి కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతియే కాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుము అని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి అందుండగా వేకోజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం ఆచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించుచు కార్తీక మాస ప్రారంభం నుండి ఇట్లు చేయుచు శివలింగార్చన, విష్ణు సహస్రనామార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసంనకు అధిదేవతయ దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానం. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయంనకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానకు అర్ఘ్యప్రదానమొసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములు ఒనరించి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును.
తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తమ ఇంటి వద్ద గాని దేవాలయంలో గాని లేక రావి చెట్టు మొదట కూర్చొని కార్తీక పురాణమును చదవవలెను. ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయమునందు గాని విష్ణువాలయనందు గాని లేక తులసికోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేసి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలెను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుతమందును చేసిన పాపము పోయి మోక్షమును కలుగును. ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వారలను చూచి గాని వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే.